నమస్కారం బీఆర్కే న్యూస్ వీక్షకులకు స్వాగతం. మీరు చూస్తున్నారు బిజినెస్ బస్. నేను పద్మ. మీ పెట్టుబడులకు సరైన దిశానిర్దేశం చేయడానికి, మార్కెట్ లోటుపాట్లను వివరించడానికి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనతో పాటు మార్కెట్ నిపుణులు, ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే. ఓకే అనిల్ గారు, ఈ రోజు మార్కెట్లో ఎలాంటి ముఖ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు? ముఖ్యంగా నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి? సో ఇవాళ మార్కెట్స్ చూసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి. మనకి ఒక సెన్సెక్స్ కూడా ఓన్లీ 170 పాయింట్లు తగ్గి 83,200 దగ్గరే, 239 దగ్గరే ఉంది. నిఫ్టీ కూడా ఓన్లీ 48 పాయింట్లు తగ్గింది. ఇంకా 25,400 దగ్గర స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే 2 డేస్ నుంచి కూడా మోరార్లెస్ ఇదే ఫ్లాట్ రేంజ్ లో ఉంది. ఎక్కువగా పెరగట్లేదు, ఎక్కువగా తగ్గట్లేదు. సో ఇవాళ ఫ్రైడే కూడా మోరార్లెస్ అలాగే క్లోజ్ అవ్వచ్చు. ఎందుకంటే నిన్న చూసుకుంటే ప్రధానంగా ఫైనాన్షియల్స్, బిఎఫ్ఎస్ఐ ఫైనాన్షియల్స్ కానీ మెటల్ రంగాల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనబడింది. సో ఎందుకంటే అవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి కొన్ని రోజుల నుంచి. ఈ రెండు కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనబడింది. కాకపోతే ఆటో అండ్ ఫార్మా సెక్టర్స్ కొంచెం నిన్న పుంజుకున్నాయి. సో ఇంకోటి ఏంటంటే నిన్న జూలై 2 మొన్న తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఏదైతే ఉందో 14 ఇయర్స్ హైయెస్ట్ నంబర్కి చేరుకుంది. పిఎంఐ పెరిగింది. అట్లాగే నిన్న పిఎంఐ సర్వీసెస్ కూడా చాలా బాగా 10 months హైయెస్ట్ నంబర్కి చేరింది అనమాట. నిన్న ఇచ్చిన ఈ రెండు నంబర్స్ చాలా ఇంపార్టెంట్. తయారీ రంగం కానీ మళ్ళీ సర్వీసెస్ రంగం, సేవల రంగం కూడా ఈ రెండు బాగా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కూడా అంత ఎక్కువగా డౌన్ అవ్వలేదనేది తెలుస్తూ ఉంది. ఇంకోటి ఎఫ్ఐఐస్ కూడా కొంచెం నిన్న నెట్ సెల్లర్స్ మరీ ఎక్కువ కాదు, ఓన్లీ కొంచెమే చేశారు. టిఐఎస్ మాత్రం బయింగ్ ఉంది. సో అందుకే కొంచెం సెంటిమెంట్ అనేది బలహీనంగా ఉండింది. బట్ చాలా అంటే ఒత్తిడి అయితే చాలా ఒత్తిడి లేదు, ఓన్లీ ఫ్లాట్ గానే వచ్చిందనమాట. అట్లాగే ఇంకొకటి ఏం జరిగిందంటే మొన్న ఏం జరిగింది, జిఎస్టీ రిటర్న్స్ డేటా కూడా వచ్చింది. అది కూడా ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే నంబర్స్ పెరిగాయి. సో అది కూడా ఒక మంచి శుభ పరిణామం అనమాట. సో ఆన్ ద హోల్ ఫ్లాట్ గా ఉండింది. ఇన్ని మంచి న్యూస్ వల్ల కూడా మార్కెట్ పుష్ అవ్వలేదు. ఇది కొంచెం ఈ 25,400 తర్వాత కొంచెం ఇక్కడ రెసిస్టెన్స్ లాగా కనబడుతుంది. ఒక్కసారి క్రాస్ అయితే మాత్రం ఓకే, చాలా స్పష్టంగా వివరించారు అనిల్ గారు. మరి ఈ రోజు ముఖ్యంగా లాభపడిన, నష్టపోయిన రంగాలు కావచ్చు, స్టాక్స్ గురించి కానీ చెప్పరా? సో ఫస్ట్ వచ్చేసి మనము రంగాలు చూసుకుందాం. నిన్న గురువారం రోజు ఏంటంటే నేను చెప్పినట్టు కొంచెం ఎక్కువగా సెల్లింగ్ జరిగింది. పిఎస్యు బ్యాంక్స్లో, మెటల్స్లో, మళ్ళీ రియల్ ఎస్టేట్లో, ఫైనాన్షియల్ సర్వీసెస్లో. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో అవి కూడా. సో అన్ని ఇండెక్స్లు కూడా, ఈ స్టాక్స్ కూడా కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. బట్ సైమల్టేనియస్లీ ఏం జరిగిందంటే నిఫ్టీ మీడియా ఒక 3-4 డేస్ నుంచి కొంచెం వీక్గా ఉండింది. బట్ నిన్న మాత్రం పికప్ అయింది, ఒక 1.45% పెరిగింది. దాంతోపాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో అండ్ ఫార్మా కూడా జాయిన్ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా. ఈ 5 సెక్టర్లలో నిన్న మంచి పాజిటివ్గా చాలా స్టాక్స్ ముందుకెళ్ళాయి, అందుకే మంచిగా పర్ఫామ్ చేశాయి. సో ఇంకా స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చి చూసుకుంటే సో నిన్న కొన్ని మన మారుతి సుజుకి కానీ, సిప్లా కానీ, ఈ రంగాలు ఏవైతే బాగా పర్ఫామ్ చేశాయో ఈ స్టాక్స్ కూడా అలాగే పర్ఫామ్ చేశాయి. మళ్ళీ ఇండస్ ఇండ్ ఒకటి, ఇండియా ఫస్ట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నిన్న కొంచెం ముందుకెళ్ళాయి. దీంతో పాటు కొన్ని స్టాక్స్ ఏంటంటే మనం చూసుకుంటే డిసిఎం శ్రీరామ్ వచ్చేసి ఒక 11%, 15% పెరిగింది. అట్లాగే ఇంకొక హెల్త్ కేర్ కంపెనీ ఆస్టర్ డిఎం కూడా 10%, మోతిలాల్ ఓస్వాల్ కూడా 8.57, హనీవెల్ ఆటోమేషన్ కూడా 6.14 పెరిగింది. కొన్ని స్టాక్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. అవి రేమండ్ 4.43% డౌన్ అయింది. అట్లాగే రేమండ్ ఈవెన్ రియాలిటీ కూడా డౌన్ అయింది. రిలయన్స్ పవర్ 3.69 అండ్ ఇంటర్గ్లోబ్ మన ఇండిగో కూడా ఒక 3.19% డౌన్ అయింది. సో ఇవి నిన్న అంటే ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేసినాయో ఇవి మన ఇండివిజువల్ స్టాక్స్. కానీ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది జిందాల్ స్టీల్, టాటా స్టీల్ కూడా కొంచెం అండర్ పర్ఫామ్ చేశాయి. టాటా మోటార్స్ బాగానే పర్ఫామ్ చేశాయి. ఓకే, మరి శుక్రవారం వారంలో చివరి రోజు
ట్రెండింగ్ ఏంటి, అసలు ఏమేమి ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్లో, ఎలాంటి కీలక అంశాలను మదుపర్లు అయితే గమనించాలంటారు? ఇవాళ చాలా కీలకమైన రోజు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా సరే శుక్రవారం క్లోజింగ్ వీక్లీ క్లోజింగ్ కాబట్టి ఇది మార్కెట్ సెంటిమెంట్ ని యూజువల్లీ నెక్స్ట్ వీక్ ది కూడా ప్రభావం చేస్తుంది. కాకపోతే ఇవాళ యుఎస్ మార్కెట్స్ సెలవులో ఉంటాయి, జూలై 4th అక్కడ హాలిడే కాబట్టి. సో నిన్న యుఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ క్లోజ్ అంటే మోర్ ఆర్ లెస్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి కొద్దిసేపు. బట్ 0.7% డౌ జోన్స్ కానీ నాస్డాక్ కూడా అండ్ ఎస్ఎన్పి కూడా నియర్లీ అన్ని 1% పెరిగాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా అన్ని పాజిటివ్గా పెరిగాయి. సో ఇవాళ దాన్ని బట్టి ఏంటంటే ఇవాళ కూడా మోరల్లెస్ ఇండియన్ మన నిఫ్టీ కూడా పాజిటివ్ గానే ఓపెన్ అవ్వచ్చు. సో అండ్ ఎండ్ కూడా మోరల్లెస్ ఫ్లాట్ అవ్వచ్చు, ఎందుకంటే యాక్షన్ ఎక్కువ ఉండకపోవచ్చు ఇవాళ. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా ఆల్రెడీ మనం చూసాం, డిఐఎస్ స్టిల్ నెట్ బయర్స్ గానే ఉన్నారు. ఎఫ్ఐఎల్స్ మాత్రం కొంచెం అమ్ముతున్నారు. లాస్ట్ వీక్ కొంచెం సెల్లింగ్ ఎక్కువగా ఉంది, ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇవాళ నుండి మన అంటే నెక్స్ట్ ఆర్బీఐ యాక్షన్ అంటే మన రిజల్ట్ కొన్ని ఇండికేషన్స్ ఇవ్వచ్చు, వాటిపైన కూడా కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా నేను పాజిటివ్ గానే ఎండ్ అయ్యాయి కాబట్టి యూరోపియన్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్. సో ఇవాళ కొంచెం వాటి చూస్తే మాత్రం పాజిటివ్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి అంతర్జాతీయ గ్లోబల్ మార్కెట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు, ఇంకా మన భారత మార్కెట్లపై వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది? సో నేను చెప్పినట్టు ఏంటంటే మార్కెట్స్ అవి పాజిటివ్గా ఉండే, నియర్లీ లైఫ్ టైం హైకి వెళ్ళాయి కూడా. నాస్డాక్ కానీ డౌ జోన్స్ కూడా దగ్గర లైఫ్ టైం హైకి వెళ్ళాయి. చాలా రోజుల నుంచి యూరోపియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, బట్ నిన్న మాత్రం చాలా పాజిటివ్గానే ఎండ్ అయ్యాయి కూడా. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఏషియన్ మార్కెట్స్లో కూడా నిన్న పాజిటివ్గా ఉండింది. ఇవాళ కొంచెం హాంకాంగ్ మాత్రం కొంచెం డౌన్గా ఉంది. బట్ టెక్ స్టాక్స్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో అవి పికప్ అయ్యాయి. దాని ప్రభావం ఇండియన్ టెక్ స్టాక్స్ మీద కూడా ఉంది అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం ఇండియన్ టెక్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే పాజిటివ్స్ చూసింది. సో ఈ యుఎస్లోని మంచి పర్ఫార్మెన్స్ మన దగ్గర కూడా స్పిల్ ఓవర్ అవ్వచ్చు. సో ఇంకా మన టెక్ స్టాక్స్ మాత్రం చాలా స్టాక్స్ అండర్ వాల్యూడే ఉన్నాయి. సో దే ఆర్ నెక్స్ట్ వీక్ దే కెన్ డూ వెల్, మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మదుపర్లు ఎక్కువగా ఎదురు చూసే అంశం కొన్ని నిర్దిష్ట స్టాక్ సిఫార్సులు. మరి బీటీఎస్టీ కావచ్చు, పెన్నీ స్టాక్స్, మొమెంటం ఆధారిత స్టాక్స్పై మీ అభిప్రాయం ఏంటి? అసలు మదుపర్లు వీటిని ఎలా ఎంచుకోవాలంటారు? సో మనం చూసుకుంటే ఏంటంటే బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో, కొంచెం షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అట్లాంటి ఇన్వెస్టర్స్ మంచి ఓఐ డేటా తీసుకొని కానీ ఆర్ మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ కానీ తీసుకొని ఎంటర్ అవ్వచ్చు. యూజువల్లీ ఏమవుతుందంటే ఇవి కొన్ని సానుకూలమైన వార్తలు కానీ అవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం నిన్న చూసుకుంటే ఆటో సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ బాగా కనపరిచాయి కాబట్టి కొన్ని స్టాక్స్ ఆల్రెడీ గ్యాప్ అప్ ఇవ్వచ్చు అవి. సో అలాగే కొన్ని ఇవాళ పెద్దగా వొలటిలిటీ కూడా అంత ఎక్కువగా లేదు. మనం చూసుకుంటే బిక్స్ కూడా నిన్న పడిపోయింది కాబట్టి ఇవాళ అంత ఎక్కువగా వొలటిలిటీ ఉండకపోవచ్చు. సో ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారో వొలటిలిటీ ఎక్కువ లేదు కాబట్టి ఎంటర్ అవ్వచ్చు కొన్ని స్టాక్స్. వన్ గుడ్ స్టాక్ ఏంటంటే మన కేఆర్బిఎల్, ఇట్స్ ఎ రైస్ స్టాక్. మనం దాని క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి, దాని క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. నియర్లీ దాని లిస్టెడ్ పియర్ ఏదైతే ఉందో ఎల్టీ ఫుడ్స్ దగ్గర దానికి ఈక్వలెంట్గా క్వార్టర్లీ ప్రాఫిట్ వచ్చింది. బట్ మార్కెట్ క్యాప్ చాలా తక్కువ ఉంది కేఆర్బిఎల్ది. సో వాల్యుయేషన్ చూసుకుంటే ఎల్టీ ఫుడ్స్ కన్నా చాలా అండర్ వాల్యూడ్ ఉంది. దట్ కుడ్ బి షార్ట్ టర్మ్లో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో అదొక స్టాక్ చూడొచ్చు ఎవరైనా. దాంతోపాటు నెక్స్ట్ కొన్ని మనం చూసుకుంటే నిన్న ఏవైతే హెల్త్ కేర్ స్టాక్స్ ఉన్నాయో ఆస్ట్రా డిఎం కూడా స్టిల్ దర్ ఇస్ ఎ స్కోప్ ఇన్ దట్. దాంతోపాటు హనీవెల్ ఆటోమేషన్ కూడా ఇవాళ కొంచెం పర్ఫామ్ చేసే ఉంది. ఈ రెండు కూడా షార్ట్ టర్మ్కి ఫ్యూ డేస్ కోసం హోల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక 2 స్టాక్స్ నేను మొన్న కూడా చెప్పాను, కేఫిన్ టెక్నాలజీస్ ఇంకా కూడా లాంగ్ బిల్డప్ చాలా ఉంది ఓఐలో. సో దెర్ ఈస్ ఎ స్కోప్ దేర్. అట్లాగే యాంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఈ ఇంకొకటి రీసెంట్గా ఒకటి కూడా ఫైనాన్షియల్ స్టాక్ ఏంటంటే 361 వెల్త్ మేనేజ్మెంట్, బ్లూ స్టార్. ఈ 5-6 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్కి ఇన్వెస్టర్స్ పరిశీలించవచ్చు, కొంచెం అనలైజ్ చేసుకొని ఎంటర్ కావచ్చు.
అసలు అమెరికా మార్కెట్లు నిన్న మిక్స్డ్గా ఉన్నాయి కదా, ఈ మన మార్కెట్లపై దీని ప్రభావం ఏ విధంగా ఉందనుకోవచ్చు? యాక్చువల్లీ ఇవాళ యాక్చువల్ అమెరికన్ మార్కెట్స్ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఈ వారం మొత్తం కూడా. మనకి వాటి ప్రభావం వచ్చేసి ఎస్పెషల్లీ మనకి కొన్ని సెక్టర్స్లో ఇవాళ నెక్స్ట్ వీక్ కనపడబోతుంది. ఎందుకంటే అక్కడ మోరార్లెస్ లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా అమెరికన్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని ప్రెసిడెంట్ నుంచి ప్రెషర్గా ఉంది. ట్రంప్ కూడా చాలా ప్రెషర్ చేస్తున్నాడు. సో అది తను చేయబోతున్నారు వాళ్ళు. సో అందుకోసమే మనం చూసుకుంటే కూడా మార్కెట్స్ అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాయి. దాని ఇంపాక్ట్ పక్కా మన టెక్ సెక్టర్స్ కానీ ఫార్మా సెక్టర్ కానీ వీటిపైన ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సెక్టర్లో మాత్రం ఎస్పెషల్లీ టెక్ సెక్టర్లో నెక్స్ట్ వీక్ మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల కావచ్చు, తగ్గుదల కావచ్చు, మార్కెట్ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయనుకోవచ్చు అంటారు? సో ఒకటి క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ఏంటంటే మొన్న యుద్ధం ఏదైతే అమెరికా ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏది ఉండిందో అప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసి చాలా పెరిగింది. దాని తర్వాత వన్స్ విరమణ తర్వాత ప్రైస్ తగ్గడం మొదలుపెట్టింది. మీరు ఇప్పుడు మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ చాలా తక్కువగా ఉంది ప్రైస్. అండ్ దాని ఎఫెక్ట్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే పెక్ కంట్రీస్ కూడా వాటి ప్రొడక్షన్ పెంచుతా అని అనౌన్స్ చేశాయి. సో అందుకోసమే అవి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా 70 కన్నా బిలోనే ఉన్నాయి. మనం ఈవెన్ ఫ్యూచర్ చూసుకున్న $66 దగ్గర, $67 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవి యాక్చువల్లీ మనకు శుభ పరిణామమే. ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్కి మన బాస్కెట్లో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ హ్యూజ్ మన స్పెండింగ్ జరుగుతుంది. అండ్ మన 80% ఆఫ్ మన పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ ఇంపోర్టెడ్ క్రూడ్ నుంచే వస్తుంది. సో ఇది ప్రైస్ తక్కువ ఉండడం అనేది మన మార్కెట్స్కి మంచిది. అందుకే మనం చూసాము. అందుకే మన ఈవెన్ అదే కాకుండా మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓఎంసీస్, వాటికి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉంటే వాటి మన సబ్సిడీ కానీ వాటికి వచ్చే ప్రాఫిట్ రియలైజేషన్ బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది క్రూడ్ ఆయిల్ ఫ్లాట్గా ఉంది ఫ్యూ డేస్ నుంచి. సో ఇట్ ఈస్ శుభ పరిణామం అండి, మంచిది క్రూడ్ ఆయిల్ ప్రైస్ తక్కువ. ఓకే, డాలర్ రూపాయి మారకం విలువ ప్రస్తుతం ఎలా ఉందనుకోవచ్చు? అంటే దీని ప్రభావం ఎగుమతిదారుల కంపెనీలపై ఎలా ఉందనుకోవచ్చు అంటారు? సో ఇంకొకటి కూడా మనం చూసాం ఏంటంటే ఒక లాస్ట్ 1 to 2 వీక్స్ నుంచి అగైనెస్ట్ డాలర్ మన రూపీ అనేది స్ట్రెంత్ అవుతుంది. మనకి ఇప్పుడు 85.39 దగ్గర నిన్న క్లోజ్ అయింది. సో అది ఒక ఏమంటారు, దీనివల్ల ఎగుమతులకు కన్నా కూడా మనకి ఇది ఇండియన్ రూపీ స్ట్రెంత్ అవ్వడం అనేది ఆన్ ద హోల్ మనకు మంచిదే. సో ఇంకొకటి మన ఎగుమతుల దానికైతే ఆబ్వియస్లీ బెటరే. బట్ ఇట్ సైమల్టేనియస్లీ ఏంటంటే మన రూపీ స్ట్రాంగ్ అవ్వడం అనేది, ఒకటి డాలర్ వీక్ అవ్వడం అనేది ఇండైరెక్ట్లీ మన స్ట్రెంగ్త్ అని పెరుగుతూ ఉంది. అండ్ మార్కెట్కి కానీ మనకి బెటర్ అనమాట. సో అదొకటి. దెన్ కమింగ్ టు మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇవాళ కానీ కొన్ని న్యూస్ చూద్దాం ఒకసారి ఏమేవైతే జరిగాయో. మనం ఇండియన్ మార్కెట్స్ ఏవైతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి, కరెక్ట్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఇవాళ మిక్స్డ్గా ఓపెన్ అయ్యాయి. దాంతోపాటు వన్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్ ఏంటంటే మనం టెక్ స్టాక్స్కి ఎన్విడియా అనేది నియర్లీ 4 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ వచ్చింది. అట్లాగే యాపిల్, మైక్రోసాఫ్ట్ కూడా వచ్చింది. సో దీంతో పాటు మన యుఎస్ డేటా బాగుంది కాబట్టి ఆన్ ద హోల్ మనకి అక్కడ మార్కెట్ బాగుంటే మనకు కూడా క్వైట్ అ ఫ్యూ ఇండికేషన్స్ మనకు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గోల్డ్ ప్రైజెస్ మాత్రం ఇంకా స్టడీగానే ఉన్నాయి 3,300 దగ్గర. లాస్ట్ వీక్ చూసుకుంటే నియర్లీ ఒక 2% గోల్డ్ పెరిగింది. సో ఇది అంటే మరీ ఎక్కువగా పెరగట్లేదు. సేమ్ మన ఇండియన్ ప్రైస్ చూసుకున్నా కానీ దగ్గర మనకి 99,000 దగ్గర ఉంటుంది. సో ₹1,00,000 ఆ రేంజ్లోనే ఉంది 24 క్యారెట్ గోల్డ్. సో ఇది కమోడిటీస్లో కూడా జరుగుతుంది. ఓకే, ఈ ఫెన్సీ స్టాక్లో మదుపు చేయాలనుకున్నవారు ఎంత శాతం పోర్ట్ఫోలియోలో కేటాయించాలంటారు? షూర్, తప్పకుండా. సో వన్ థింగ్ ఒకటి చూసుకోవాల్సిందంటే పెన్నీ స్టాక్స్ వచ్చేసి యూజువల్లీ తక్కువ ప్రైస్లో అంటే ₹20 కన్నా తక్కువలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిలో ప్రాబ్లం ఏంటంటే రిస్క్ ఎక్కువ అనమాట. ట్రేడింగ్ వాల్యూమ్ అనేది తక్కువ ఉండొచ్చు. ఒకేసారి దొరుకుద్ది, మళ్ళీ మనం అమ్మాలన్నప్పుడు
కొంచెం కష్టం, ఎందుకంటే ట్రేడింగ్ వాల్యూమ్ దొరకదు. కాకపోతే లక్ ఏంటంటే లక్ బాగుంటే మాత్రం భారీగా లాభాలు వచ్చే అవకాశాలు పెన్నీ స్టాక్స్లో ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మట్టుకు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఏదో వాట్సాప్ ఫార్వర్డ్లో కానీ ఏదో టెలిగ్రామ్లో కానీ ఎక్కడో గ్రూపుల ద్వారా కానీ ఈ పెన్నీ స్టాక్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఆ ఎంటర్ అయ్యేప్పుడు కూడా పెద్ద వాల్యూమ్లో ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే వేలకు వేల స్టాక్స్ కొనేస్తారు, అక్కడ స్టక్ అయిపోతారు ఫర్ ఎవర్. మళ్ళీ ఆ వాల్యూమ్ అమ్మడానికి వెళ్తే అస్సలు దొరకవు అనమాట. ప్రైస్ అంటే అది ఎంత ప్రైస్లో ఉందనేది మర్చిపోండి. ఫస్ట్ అసలు మీకు అమ్ముదామన్నప్పుడు దొరకనే దొరకదు. ఎందుకంటే వీటికి యూజువల్లీ ఫండమెంటల్స్ కానీ బిజినెస్ మోడల్ కానీ మేనేజ్మెంట్ కానీ స్ట్రాంగ్గా ఉండదు. సో స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువగా డబ్బుల్ని పెన్నీ స్టాక్స్లో పెడితే మాత్రం ఆ, మనం అందులో స్టక్ అయ్యే అవకాశాలు, ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ఇంకొకటి ఏంటంటే యూజువల్లీ పెన్నీ స్టాక్స్లోనే ఈ ఆపరేటర్స్ పనిచేస్తూ ఉంటారు. స్టాక్స్ని పంప్ అండ్ డంప్ అంటారు. అంటే ఇట్లాంటి న్యూస్ని, ఇట్లాంటి ఫేక్ న్యూస్ని ఆర్ ఇట్లాంటి యాప్స్ ద్వారా పుష్ చేసి ఆ, వాళ్ళే కొంటారు ఫస్ట్. కొన్నాక కొంచెం ప్రైస్ పెరుగుతుంది, మనం తర్వాత ఈ న్యూస్ వల్ల జనాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో దీనివల్ల ఏంటంటే ఇది వర్త్ లేని స్టాక్స్, పెన్నీ స్టాక్స్ మనం స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఎంతవరకు అంటే పెన్నీ స్టాక్స్లో మనం ఎంతవరకు పెట్టచ్చు అంటే యూజువల్లీ 5 నుంచి 10% మీ పోర్ట్ఫోలియోని ఉంచండి, అంతకన్నా ఎక్కువగా పెట్టద్దు. బికాజ్ అమ్మడానికి వెళ్ళినప్పుడు మనకి బయ్యర్ దొరకకపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం జస్ట్ స్టిక్ టు 5%. అది కూడా తగిలితే మంచి లాభాలు రావచ్చు కాబట్టి 5 to 10% కన్నా బియాండ్ వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మీకు డబ్బులు మీ ఒక చోట స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు అన్లిస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పెనీ స్టాక్స్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మొమెంటం ట్రేడింగ్లో లాభాలను లాక్ చేసుకోవడానికి అసలు ఏంటి మీ సలహా ఏంటి? సో ఇప్పుడు ఈ మొమెంటం ట్రేడింగ్లో ఏంటంటే బలంగా ఉన్న స్టాక్స్ ఏవైతే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో మనం ఏంటంటే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి దాంట్లో ఏంటంటే ఈవెన్ చూసుకోవాల్సిన టెక్నికల్ అనాలిసిస్ మీద మనం చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి స్టాక్స్ మంచి వాల్యూమ్ తోటి మళ్ళీ బలమైన ప్రైజ్ యాక్షన్తో కూడా ముందుకు వెళ్తున్న స్టాక్స్నే ఎంచుకోవాలి. ఓన్లీ ప్రైజే కాదు, వాల్యూమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్స్ బాగా ఉంటేనే మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఆ మొమెంటం కూడా స్ట్రాంగ్ ఉందని తెలుస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్ టెక్నాలజీ స్టాక్స్ ఉన్నాయి, పవర్ స్టాక్స్ ఉన్నాయి. ఎక్కడైతే మొమెంటం బాగా చూపిస్తున్నాయో అట్లాంటి వాటిలో స్ట్రాంగ్గా ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ఈ మొమెంటం కూడా ఎప్పుడైనా ఆగిపోవచ్చు కాబట్టి స్ట్రాంగ్ అంటే ఒక కరెక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొమెంటం బేస్డ్ స్టాక్స్లో మనం ఎంటర్ అయినా సరే మొమెంటం బేస్డ్ ఇన్వెస్టింగ్ ఫాలో అవుతే సో స్టాప్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏంటంటే ఒక స్టాక్లో సీజనల్గా కానీ ఒక న్యూస్ బేస్ మీద మొమెంటం వస్తుంది, ఆ తర్వాత సడన్గా ఇంకొక స్టాక్ ఆ సెక్టార్లో కావచ్చు ఆర్ ఇంకొక సెక్టర్ సడన్గా ఫ్యాడ్ కానీ ఆర్ అందరికీ అది అందులో ఎంటర్ అవుతారు, ఇది మర్చిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే మొమెంటం ఆగిపోతాం ఎంత ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నా. సో మొమెంటం ఆగిపోతే నీ డబ్బులు ఎవరైతే నువ్వు ఓన్లీ షార్ట్ టర్మ్ బేస్డ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అందులో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్ట్రాంగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు క్లియర్గా మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట మొమెంటంలో. సో అలాగే ట్రైలింగ్, ఇందులో ఇంకోటి ఏంటంటే మెథడ్ ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. అది కూడా వాడుకొని లాభాన్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటే మొమెంటం స్ట్రాటజీ నుంచి కూడా మంచిగా డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఓకే, పిఎస్యు స్టాక్స్ లాభపడుతున్నట్లు కనిపిస్తున్నాయి కదా, సో ఏంటి పాజిటివ్ వార్తలు ఏంటి అసలు? ఎస్, సో పిఎస్యు స్టాక్స్ చూసుకుంటే చాలా స్టాక్స్ అండర్ వాల్యూడ్ ఉన్నాయి. వాటి పియర్స్ ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ ఏమంటారు బ్యాంక్ డిఫెన్స్లో కానివ్వండి ఆర్ బ్యాంక్స్లో కూడా, ఎస్పెషల్లీ బ్యాంక్స్లో మాత్రం పిఈ చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్ పిఈకి పిఎస్యు బ్యాంక్ పిఈకి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఎస్, కొంచెం జనరల్గా ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ పిఎస్యు బ్యాంక్స్లో కొంచెం వీక్గా ఉండొచ్చు. బట్ ఆ వీక్నెస్ అనేది ఒక్కటి ఈ యొక్క పిఈ స్టాక్స్ దాని పిఈ తక్కువ ఉండడం అనేది జస్టిఫై చేయదు. సో ఎవరైనా సరే కొంచెం లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎస్పెషల్లీ పిఎస్యులో మల్టిపుల్ పిఎస్యు సెక్టర్ల కన్నా కూడా బ్యాంకింగ్ పిఎస్యులో మాత్రం మంచి స్కోప్ ఉంది. మనకి అందులో ఎంటర్ అయినా లాంగ్ టర్మ్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ కూడా స్ట్రాంగ్గా పిఎస్యు బ్యాంక్స్కి లెండింగ్ పెంచండి, అప్పులు ఇవ్వండి ధైర్యంగా అని రికమెండేషన్ ఇచ్చింది అండ్ స్ట్రాంగ్గా సజెస్ట్ చేసింది.
సో గోయింగ్ ఫార్వర్డ్ ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ కూడా పిఎస్యూ బ్యాంక్స్ లెండింగ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల లాంగ్ టర్మ్లో చూసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 క్వార్టర్స్లో చూసుకుంటే వాటి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆన్ ద హోల్ అవి అండర్ వాల్యూడ్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్లో మాత్రం కొంచెం ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు ఇన్వెస్టర్స్. కొంచెం చూసుకోండి, వాటి ఫైనాన్షియల్స్ చూసుకోండి, బట్ దే ఆర్ మెనీ ఆపర్చునిటీస్ ఆ సెక్టర్. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఓకే, మాట్లాడండి అనిల్ గారితో. హలో సార్. నమస్తే, చెప్పండి సార్. హలో హలో సార్. చెప్పండి. చెప్పండి సార్, లక్ష్మీ ఆర్గానిక్ షేర్ గురించి ఏమన్నా చెప్పగలుగుతారా సార్? చాలా ట్రెండ్ లో ఉంది సార్, అది కొన్ని 3 years అవుతా ఉంది. లక్ష్మీ ఆర్గానిక్స్. లక్ష్మీ ఆర్గానిక్. ఓకే. ఎస్ సార్. ఓకే, సో ఇది మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఏ లెవెల్లో తీసుకున్నారు? 3 years అవుతుందంటే 3 years నుంచి 3 years. 300 320 అట్లా ఉంది సార్ యావరేజ్ ప్రైస్. అవును. సో ఇదైతే పర్ఫార్మెన్స్ మీరు చూసుకుంటే పియర్స్ కన్నా కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పటికైతే. అర్నింగ్స్ గ్రోత్ అయితే బాగా ఉన్నా పర్ఫార్మెన్స్ మాత్రం అంతగా మార్కెట్ మాత్రం అంతగా ఇవ్వలేదు. రీజన్ ఎందుకంటే వాల్యుయేషన్ చాలా హై ఉంది. సో మార్కెట్ యావరేజ్ తీసుకుంటే దాని పియర్స్ కన్నా వాల్యుయేషన్ చాలా హై ఉంది కాబట్టి సో పర్ఫార్మెన్స్ అంత బాగలేదు. ఎస్పెషలీ ఈ ఇయర్లో మాత్రం చూసుకుంటే ఈ ఇయర్లో అండర్ పర్ఫార్మెన్సే ఉంది. అండ్ ఇట్స్ స్పెషాలిటీ కెమికల్స్ అన్ని, ఇది ఒకటే కాదు, క్వైట్ ఆఫ్ ఫ్యూ స్పెషాలిటీ కెమికల్స్ ఈ ఇయర్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. అంతకుముందు 2024లో కానీ అండ్ అక్కడ ఆ టైంలో ఏంటంటే అన్ని స్పెషాలిటీ కెమికల్స్తో పాటు ఇది కూడా ముందుకెళ్ళింది. కాకపోతే ఇట్స్ ఏ ప్రాఫిటబిలిటీ కానీ ఎఫిషియన్సీ బాగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్కి అయితే ఎంటర్ అవ్వచ్చు, ఉంచుకోవచ్చు. మీరు ఈ సెక్టర్ పిఈ కన్నా కూడా ఇది నియర్లీ 70-80% ఎక్కువ ఉంది. సెక్టర్లో 28% రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉన్నాయి, ఇది నియర్లీ 48 దగ్గర ఉంది. సో అందుకోసమే కొంచెం ఇది అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోవాలి, బట్ ఈ పిఈ చాలా రేష్ ఎక్కువ ఉంది. అండ్ వేరే వాటి ఏవైతే పిఎస్ ఉన్నాయో వాటికన్నా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ ఈ రోజు మార్కెట్లో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఏ రంగంలో ఉందనుకోవచ్చు అంటారు? సో ఈ రోజు యాక్చువల్లీ కన్ఫ్యూజన్ ఎక్కువగా మనం ఫైనాన్షియల్స్లోనే ఉంది. నేను చూసాము కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి, మంచి రిజల్ట్స్ ఇచ్చాక కూడా మనకి కొన్ని స్టాక్స్లో పర్ఫార్మెన్స్ కొంచెం, ఎస్పెషల్లీ బ్యాంక్ ఇండెక్స్ ఏదైతే ఉందో అక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ కనబడ్డాయి ఎస్టర్డే. సో అవి ఇవాళ కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. కొంచెం ఈ నెక్స్ట్ వీక్, ఈ వీకెండ్ కూడా చాలా కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మోస్ట్ ఆఫ్ ద ప్లే వచ్చేసి రిజల్ట్స్ మీద, వాటి రీరేటింగ్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమవుతాయంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ బట్టి రీరేటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ మోస్ట్లీ రిజల్ట్స్ డ్రివెన్ ఉంటాయి. సో దీంతో పాటు కొన్ని స్టాక్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో కొన్ని డిస్కస్ చేద్దాం. ఒకటి డిఫెన్స్ స్టాక్స్. డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చి కొత్తగా 1,05 కోట్లు క్యాపిటల్ అక్విజిషన్ కోసం 100% ఇండిజినస్ కేటగిరీలో చేయాలని కొత్తగా అనౌన్స్ చేసింది అండ్ అలొకేట్ చేసింది. సో ఈ అలొకేషన్ వల్ల మల్టిపుల్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్కి ఆల్రెడీ ఇంకొకటి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ డిఫెన్స్ స్టాక్స్ మంచిగా చేసే అవకాశాలు, ఎందుకంటే మన ఓవర్ ద వీకెండ్ వచ్చేసి మోడీ గారు మల్టిపుల్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ బ్రెజిల్లో సైన్ చేయబోతున్నారు. చాలా మిసైల్స్, ఎస్పెషల్లీ బీడీఎల్ లాంటి కంపెనీస్, మిగిలిన కొన్ని మిసైల్ వాటిలో ఉన్న కంపెనీస్ కూడా చాలా లాభపడబోతున్నాయి. సో అవి స్టాక్స్ నెక్స్ట్ వీక్ ఎంటర్ చేస్తే మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్లో కూడా. అండ్ యూకో బ్యాంక్ నేను చెప్పినట్టు, మీరు అన్నట్టు మంచి పర్ఫామ్ చేసింది, వన్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్, దానిలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది.
ఇయర్ ఆన్ ఇయర్ కూడా నియర్లీ 72,100 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరిగింది. సో ఇంకొకటి కూడా పీసీ జ్యువెలర్స్ కూడా నియర్లీ 80% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరిగింది Q1లో. సో అండ్ ఆల్సో ఇంకోటి ఏం జరిగిందంటే ఇది పీసీ జ్యువెలర్స్ కూడా ఎంటర్ చేయడానికి మంచి అవకాశం ఇవ్వాలి షార్ట్ టర్మ్లో కూడా. డెట్ కూడా బ్యాంక్ డెట్ కూడా 50% తగ్గింది. దీంతో పాటు ఫ్యూ అదర్ కంపెనీస్ ఏంటంటే ఒకటి ఐఈఎక్స్, ఒకటి పంజాబ్ సింధ్ బ్యాంక్ కానీ ఈ రెండు కూడా, అట్లాగే ఐసిఐసిఐ లోంబార్డ్ కూడా ఒక కొన్ని మంచి న్యూస్ వచ్చాయి మార్కెట్లో వాటికి. దాంతోపాటు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇవి మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. వీటి వల్ల ఇవాళ రేపు వీటికి మంచి పర్ఫార్మ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంచెం 2-3 స్టాక్స్ ఏవైతే అండర్ పర్ఫార్మ్ చేశాయో అనుకున్న దానికన్నా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎస్ బ్యాంక్, ఇంకొకటి అలంబిక్ ఫార్మా కూడా, ఎంక్యూర్ ఫార్మా అండ్ మెడ్ ప్లస్. వీటికి కొన్ని నెగిటివ్ న్యూస్ వచ్చాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి వీటిలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు, చక్కటి సూచనలు సలహాలు అందించారు. మీ సలహాలు మా ప్రేక్షకులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదండి, ఇది ఈరోజు బిజినెస్ బస్. మళ్ళీ మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.